హలో ఎవ్రీవన్, అందరికి నమస్కారం. నేను మీ అవినాష్. చాలా రోజుల తర్వాత ఈ వ్లాగ్ ద్వారా మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఈ ఇయర్ 2026 అమ్మా నాన్నలతో వ్లాగ్ స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ మధ్యలో కొంచెం టైం లేక ఈ షూటింగ్స్ వల్ల వ్లాగ్స్ చేయలేకపోతున్నాను. అందుకే ఈ సంవత్సరం నుంచి వ్లాగులు స్టార్ట్ చేద్దామని గట్టిగా ఫిక్స్ అయిపోయాను. అందుకే అమ్మ నాన్నతో స్టార్ట్ చేశాను. లిప్స్టిక్ పెట్టుకుంటావమ్మా? కావాలి మాట్లాడుకోవటం లేకపోతే ఎక్కవ స్టేజ్ ఎక్క నేను షూటింగ్కి ఎక్క మరి నాకు లిప్పి కావాలి. లిప్పి నేను ఇంటికాడ పెట్టుకొచ్చుకుంటా అంటే దాన్ని అక్కడ నన్ను పేసి మంచిగా చేస్తారమ్మా, బాగుంటుందమ్మా, అక్కడనే చేస్తారే అమ్మా, నీకు చీర కడతారంటే డాన్స్ చేస్తావా? చేస్తాను. నేను డాన్స్ చేస్తున్నా, బాగా డాన్స్ చేస్తున్నాను. వచ్చిన ఏ ప్రోగ్రామ్ వచ్చిన చెప్పు. నాకు మక్క పెళ్ళే. ఏం పెళ్ళే? వావ్ మక్క పెళ్ళే, మక్క పెళ్ళే. నక్క పెళ్ళే. అదే కానీ నువ్వు ఏ ప్రోగ్రామ్కి వచ్చినావు? నేనా? సంక్రాంతి ప్రోగ్రాం. అదే ఆ ప్రోగ్రామ్ పేరు ఏం పేరు? చెప్పలేదు. ఏ ఛానల్? చెప్పలేదు. ఛానల్ మాటి అదే ప్రోగ్రామ్ పేరు ఎప్పుడు మాట మనం చేస్తున్న ప్రోగ్రామ్ పేరు ఆదివారం. నేను సోమవారం నుంచి ఆదివారం దాకా అవినాశ్. అది కాదు అన్న, నమ్మలేకపోతున్నాను అన్న. ప్రోగ్రామ్ పేరు నేను చెప్తాను, నేను చెప్పినట్టు చెప్పు. ఆదివారం విత్ అను నాకు అర్థం కాలేదు సార్. విత్ ఆదివారం విత్తు 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 ఇది చెప్పింది అదేం పెద్ద జోక, పగలబడి నవ్వడానికి కారం లేని పచ్చలాగా. స్టార్ ఓకే సరే అయితే అంటే బేసిక్ ఏంటంటే మా షో నేమో ఆధారం నుంచి స్టార్ మా పరివి కదా. పాపం దానికి ఏంటంటే నోరు తిరిగి అంటే చెప్పడానికి రావట్లేదు. సరే అమ్మ నేను బిగ్ బాస్ పోయినా కదా, దాని పేరు చెప్పు. ఏం పేరు చెప్పు? దీనికి బిగ్ బాస్ కూడా పాపం డిబ్ బాస్ అంటది. డిబ్ బాస్ అంటది, అంటే పలకడం రాక అట్లా. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడతాను. బట్ అది చెప్పడం ఎంత క్యూట్గా చెప్తుంది. చెప్పు. బిగ్ బాస్ బాబు చెప్పే. ఓకే, రెగ్యులర్ చూస్తాం మా బిగ్ బాస్. ఆదివారం ఇస్తారు మా పరివారం డైలీగా. ఎవరు తింటారు అనుకున్నావు బాబు? ఎవరు తింటారు అనుకున్నావు? కనుక వెళ్ళలేకపోయింది. మంచిగా ఆయండా? మాకు వయసు మస్తు డాన్స్ చేసిన, మస్తు అన్ని ప్రోగ్రాలలో కూడా వచ్చిన కానీ ఇప్పుడు చాట కాకుండా అయిపోయింది. అన్ని పడ్డాయి పైపులు. చూసారు కదా స్టేజ్ పైన అమ్మ ఎలా డ్యాన్స్ చేస్తుంది, ఎలా ఫన్ చేస్తుంది. అమ్మకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. వచ్చినవి కొన్ని స్టెప్స్ అయినా కూడా తను డ్యాన్స్ చేస్తే అలా ఎంజాయ్ చేస్తుంది. తన వయసు కూడా మర్చిపోతుంది అన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. నాకు అమ్మ డ్యాన్స్ చేస్తుంటే నాకు అలా చూస్తుండే అనిపిస్తుంది అన్నమాట. I love you. I love you too. I love you too. గురుగారు, ఈ ఫీలింగ్ ఏంటరా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. మొసాలే గుండె కదండి, అది అలాగే ఉంటుంది. నీ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతున్నాం మేమిద్దరం. సో ఇందువదన కుందరదన మందగమన మధుర
నెక్స్ట్ ఎవరు? చూసారు కదా, స్టార్టింగ్ అమ్మ నాన్న ఫన్ చూశారు, ముఖ్యంగా అమ్మ ఫన్ చూశారు కదా. అమ్మతో ఉంటే చాలు, అసలు టైం అయితే లేదు, ఫుల్ ఫన్ చేస్తుంటారు. మేబీ బహుశా నాకు ఈ టైమింగ్ కానీ కామెడీ కానీ అమ్మ నుంచి వచ్చిండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. వీడేదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు, కాసేపు ఆడుకుందాం. చాలా రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చావు. ఈరోజు గ్యాప్ ఇచ్చాను. ఈరోజు ఎపిసోడ్లో హరి కామెడీ చేసుకుంటున్నాడు. అదే గురించి చెప్పబోతున్నాం. అవినాష్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. రే ఓపెన్ చేయి అయితే. నువ్వు పని చేయి. ఓ పని చేయండి. ఓ పని చేయి. ఏం చేయను? చెప్పలేదు ఎవరికి అంటే చూసారా, ఇది క్లిప్ అని వదిలి పంపండి. నిన్ను అన్న పాపానికి ఇంట్లో ఇచ్చేది కిసం పోసుకొని చేస్తారా? మార్రా మార్రా. బ్లాగ్ ఎందుకు చేస్తున్నావు? ఆదివారం స్టార్ మా పరివారంలో పేరెంట్స్ని తీసుకురావని చెప్పేసి ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేశారు. ఇంకా వెంటనే అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి ఇంకా బయలుదేరిపోమని చెప్పేసిన. మధ్యలో ఈ లంచ్ అనే సెగ్మెంట్ పెట్టారు. అలా అందరం కలిసి భోజనం చేయడం అండ్ మా అమ్మ నాన్నలతో పాటు హరిగాడి వల్ల అమ్మ నాన్న కూడా రావడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా ఇద్దరు ఫ్యామిలీతో పాటు మా శ్రీముఖి వాళ్ళ నానమ్మ రావడం, ఫస్ట్ టైం నానమ్మ కూడా స్టేజ్ షేర్ చేసుకోవడం భలే హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ స్టార్ మా, థ్యాంక్స్ అ లాట్ ప్లే మీడియా క్రియేషన్స్. ఎందుకంటే అమ్మ నాన్నకి కొన్ని మెమరీస్ ఎప్పటి నుంచో క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. అలా కొన్ని క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాను. ఆదివారం విత్ స్టార్ మా పరివారం అనేది మాకు ఎమోషన్, అది షో కాదు, మాకు ఒక ఎమోషన్. గత 3.5 సంవత్సరాల నుంచి అలా షో చేసుకుంటూ వచ్చాము. ఈ స్టేజ్ పైన మా అమ్మ నాన్న కనబడడం అనేది నాకు ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది. అలా ఎపిసోడ్ అలా ఫన్నీగా అలా ఆనందంగా సాగుతూ వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఈ వ్లాగ్ చూసిన ప్రతి ఒక్కరికి అండ్ నన్ను ఎప్పటిదాకా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. అండ్ అమ్మ నాన్న, ఐ లవ్ యూ. చూసారు కదా వ్లాగ్, చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత అమ్మ నాన్న మళ్ళీ ఇలా స్టేజ్ పైన, అంటే వాళ్ళకి దూరంగా ఇక్కడ హైదరాబాద్లో ఉండాల్సి ఉంటుంది, లైక్ షూటింగ్ పర్పస్, అప్పుడప్పుడు వస్తూ వెళ్తుంటారు. అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు స్టేజ్ మీద ఇలా కనబడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకంటే ఎక్కువ వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలా అందరితో కలిసి కాసేపు నవ్వుకొని అందరం కలిసి అక్కడ స్టేజ్ పైన లంచ్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ముఖ్యంగా అమ్మకి మధ్యలో ఎప్పుడో ఒకసారి అమ్మకు ప్రేమతో అనే ఒక ఈవెంట్కి వచ్చింది, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు రావడం. అండ్ సెకండ్ టైం అమ్మ నాన్న ఇద్దరు కలిసి స్టేజ్ పై రావడం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ ఈ వ్లాగ్ చూసిన ప్రతి ఒక్కరికి. అండ్ న్యూ ఇయర్ ఈ సంవత్సరం అమ్మ నాన్నలతో వ్లాగ్ స్టార్ట్ చేశాను. అద్భుతమైన వ్లాగులతో మీ ముందుకు వస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ముక్కు అవినాష్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ అమ్మ నాన్న. థ్యాంక్ యూ సో మచ్.